మద్యం కుంభకోణంలో మరో కీలక అరెస్టు జరిగింది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ సిట్ అధికారులు. ఈ స్కామ్లో శ్రీధర్ A6గా ఉన్నారు. ఆయన్ని శనివారం విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఎవరి శ్రీధర్ రెడ్డి, మద్యం కుంభకోణంలో ఆయన పాత్రేమిటి అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. మీడియా వర్గాల కథనం ప్రకారం మొత్తం మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కేశిరెడ్డి కాగా, కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర. ఆయన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి 1,000 కోట్ల మద్యం వ్యాపారం చేసి 100 కోట్లు వెనకేసుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించిన అధికారులు ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు ఇప్పటివరకు పెద్దగా వినిపించలేదు. అయితే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువని అరెస్టైన రోజే చాలా మందికి తెలిసిందే. అలాగే మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి అల్లుడు, ఆయనకు చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందినవారు శ్రీధర్. 1997లో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఎస్పీవై రెడ్డి కుమార్తెతో ప్రేమ వివాహం జరిగింది. 2012లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లో నంద్యాల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్ యజమానులను రప్పించి లిక్కర్ సరఫరా చేయాలంటే కనీసం 12% కమిషన్ ఇవ్వాలని, అలాంటి వారికి ఆర్డర్లిచ్చి ఆ సరుకునే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉంచారు. కమిషన్ మొత్తం 2024 నాటికి 20% వరకు పెంచడంలోనూ శ్రీధర్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ రిపోర్ట్లో పేర్కొంది. అలాగే ఎప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీస్ను స్వాధీనం చేసుకుని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. రకరకాల బ్రాండ్ నేమ్స్తో దాన్నే రాష్ట్రంలో అమ్మారు. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు కమిషన్స్ వచ్చేలా ప్లాన్ చేయడంలో శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అధికారుల సమాచారం. మద్యం స్కామ్పై విచారణ మొదలయ్యాక సజ్జల శ్రీధర్ రెడ్డి తన పేరు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సరే వరుస అరెస్టులు జరగడంతో తాను దొరికిపోక తప్పదని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆయన కదలికలపై నిఘా పెట్టిన సిట్ అధికారులు పక్కా సమాచారంతో హైదరాబాద్లో ఆయన్ని అరెస్ట్ చేశారు.